ఫ్రెండ్స్ ఈరోజు మనం టీపీ లింక్ 300 mbps వైర్లెస్ రూటర్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ రూటర్ వచ్చేసి మనకు బడ్జెట్లో అయితే వస్తుంది. రూటర్ మోడల్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, TL-WR845N అని అయితే. ఇది మనకు 300 mbps తోనైతే వస్తుంది, ఇంకా 3 యాంటీనాస్ తోనైతే వస్తుంది. ఇంకా ఈ రూటర్ వచ్చేసి మనకు 3 years వ్యారంటీతోనైతే వస్తుంది. ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అండ్ ఈ రూటర్ అనేది మనం టీపీ లింక్ యాప్తోనైతే లింక్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అదైతే మెన్షన్ చేశారు. ఇంకా మనకి ఇటు సైడ్ వచ్చేసి ఈ రూటర్ యొక్క ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే రూటర్ బ్యాక్ సైడ్ ఏమేమి ఉన్నాయో అనేది ఇక్కడైతే మనకు ఫోటో ద్వారా అయితే చూపిస్తున్నారు. చూసుకోవచ్చు మనకు ఏమేమి కనెక్ట్ చేసుకోవచ్చు అనేది, ఇంకా ఏమేమి పోర్ట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ బ్యాక్ ఫొటోస్ అయితే చూపిస్తున్నారు. ఓకే, మన రూటర్ని అయితే ఓపెన్ అయితే చేసి చూద్దాం. ఓకే, మనం బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ రూటర్ అయితే ఉంది. ఓకే, మనకు బాక్స్లో అయితే అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, చూసుకోవచ్చు అడాప్టర్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రూటర్ అయితే ఉంది. ఓకే, రూటర్ అయితే పక్కకు పెట్టేసి ఇంకేమేమి వచ్చాయో చూద్దాం. ఓకే, ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా ల్యాన్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రూటర్ యొక్క సీల్ అనేది రిమూవ్ చేద్దాం. ఓకే, రూటర్ అయితే లైట్గా కరువు అయితే ఉంది. ఈ రూటర్ వచ్చేసి మనకు 3 యాంటీనాస్తోనైతే వస్తుంది. ఒక్కొక్క యాంటీనా వచ్చేసి మనకు 5 dBi యాంటీనాతోనైతే వస్తున్నాయి. ఇంకా రూటర్ బాక్స్ మీద చూసుకుంటే టీపీ లింక్ అని అయితే రాసి ఉంది. ఇంకా మనకు 3 LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అందులో ఒకటి వచ్చేసి మనకు వైఫై ఆన్ ఉందా లేదా అనేది సిగ్నల్ని అయితే చూపిస్తుంది, ఇంకొకటి నెట్ కనెక్షన్ అయితే చూపిస్తుంది, ఇంకొకటి ఆన్ ఆఫ్ అయితే చూపిస్తుంది. ఇంకా మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే రూటర్ యొక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే పవర్ పోర్ట్ ఉంది, రీసెట్ ఉంది, ఇంకా WPS బటన్ అయితే ఉంది, ఇంటర్నెట్ పోర్ట్ అయితే ఉంది, ఇంకా మనకు 4 ల్యాండ్ పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. ఓకే, ఈ రూటర్ యొక్క బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. లైట్గా కరువుతోని చాలా బాగా అయితే కనబడుతుంది. ఓకే, ఈ రూటర్ యొక్క కనెక్షన్ చూసుకుంటే ఫస్ట్ అయితే పవర్ అయితే ఇస్తున్నాను. మన ఇంటర్నెట్ ల్యాండ్ పోర్ట్ని అయితే ఇక్కడ బ్లూ కలర్లో అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మన రూటర్ని పర్చేజ్ చేసే ముందు అయితే మన ఇంటర్నెట్ స్పీడ్ అనే దాన్ని బట్టి అయితే మనం రూటర్ని అయితే పర్చేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ రూటర్ వచ్చేసి మనకు 300 mbps రూటర్ వచ్చేసి మనకు 75 mbps నెట్ స్పీడ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఎంత ఇంటర్నెట్ స్పీడ్ అయితే యూజ్ చేస్తున్నారో అంత mbpsకి ఏ రూటర్ని అయితే పర్చేజ్ చేయొచ్చు అనేది ఈ ఫోటోలో అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ టీపీ లింక్ 300 mbps రూటర్ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్లో 1200 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా కొన్ని సేల్స్లో వచ్చేసి మనకు ఈ రూటర్ అనేది ఇంకా డిస్కౌంట్ అయితే వస్తూ ఉంటుంది. ఈ రూటర్ యొక్క బయింగ్ లింక్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి.